నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రహదారుల భద్రతా ప్రమాణాలకు పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో శ్రీ ఆంజనేయ కోదండ రామస్వామి దేవస్థాన ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో లింగ వివక్షత నిర్మూలనపై శిక్షణ మరియు అవగాహన కార్యక్రమం. నంద్యాల పట్టణం పద్మావతి నగర్ మెయిన్ రోడ్ శంకుస్థాపన. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో కిసాన్ మేళా. జిల్లాలో రహదారుల భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా రహదారుల భద్రతా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. జిల్లా ఎస్పీ అద్రా సింగ్ రాణా, ఆర్ఎండ్బి ఎస్సీ శ్రీధర్ రెడ్డి, డిటిసి ఐశ్వర్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రహదారుల భద్రత కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటూ ప్రమాదాలను అరికట్టి ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గత రోడ్డు భద్రత సమీక్ష సమావేశంలో సూచించిన అజెండా అంశాలకు తీసుకున్న చర్యల నివేదికలు సంతృప్తికరంగా లేవని కలెక్టర్ స్పష్టం చేస్తూ వచ్చే సమావేశానికి పూర్తిస్థాయి చర్యలు తీసుకొని ఖచ్చితమైన భద్రతా ప్రమాణాల ఏర్పాట్లు చేసినట్లు నివేదికలు ఇవ్వాలన్నారు. నంద్యాల పట్టణంలో గుర్తించిన 23 బ్లాక్ స్పాట్లలో ఎలాంటి చర్యలు చేపట్టారని కలెక్టర్ ఆరా తీశారు. శాంతిరామ్ మెడికల్ కాలేజ్, చాబోళ్లు, కుందు బ్రిడ్జు, బొగ్గులైను తదితర బ్లాక్ స్పాట్లలో అవసరమైన స్పీడ్ బ్రేకర్లు, ఎలిమినేషన్, గుర్తింపు సూచికల బోర్డులు, జిగ్జాగ్ బ్యారిగేడింగ్ తదితర పనులు చేపట్టి పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వాహనాల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో బ్యారిగేడ్, స్టాపర్స్, ప్రమాద సాంకేత సూచికలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా పాఠశాలలు, కళాశాలలు ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. 1033 హెల్ప్ లైన్ బోర్డులు, SOS బటన్ నొక్కడం, ప్రతి టోల్ ప్లాజాలో అంబులెన్స్ తదితర అంశాలపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలన్నారు. ఆర్టీసీ బస్టాండు, ప్రభుత్వ సర్వజన వైద్యశాల తదితర ముఖ్య కూడలి రద్దీ ప్రదేశాల్లో రహదారుల ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని మున్సిపల్, ట్రాఫిక్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నంద్యాల పట్టణంలోని పురాతనమైన ఆలయంగా ప్రసిద్ధి చెందిన శ్రీ ఆంజనేయ కోదండ రామస్వామి దేవస్థానంలో ఈ నెల 16వ తేదీ నుండి 3 రోజుల పాటుగా వివిధ ప్రత్యేక పూజలను నిర్వహించి నేడు ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో ఆలయ చైర్మన్ చెన్న వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏవో వేణాథరెడ్డి పర్యవేక్షణలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కౌన్సిలర్ పున్నా రాజేశ్వరి, మాజీ కౌన్సిలర్ పున్నా శేషయ్య దంపతులు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా ఆలయ అర్చకులు యంత్ర ప్రతిష్ఠ ప్రత్యేక పూజల అనంతరం ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించారు. పట్టణ ప్రజలు, భక్తాదులు పాల్గొన్నారు. మీరు ఎన్నికి రారు నంద్యాల పట్టణంలోని శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి దేవస్థానంలో నూతన ధ్వజ ప్రతిష్ఠ కార్యక్రమం రాముల వారికి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వార్డు కౌన్సిలర్ పున్నా రాజేశ్వరి గారు మరియు పున్నా శేషయ్య గారు, మరి దేవస్థానం చైర్మన్ వెంకటేశ్వర గారు తదితర పెద్దలందరూ ఇచ్చేసినారు. భక్తులందరూ విరిగా పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలు విరిగా పాల్గొనకు వారికి మా దేవస్థానం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఈరోజు నంద్యాల పట్టణంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన ప్రాచీన దేవస్థానమైనటువంటి శ్రీ ఆంజనేయ కోదండ రామస్వామి దేవస్థానం నందు ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎంతో భక్తితో శ్రద్ధతో ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన చెన్నా వెంకటేశ్వర గారి దేవస్థాన చైర్మన్ మరియు వారి పాలక మండలి మరి ఈవో గారి సహకారంతో దాతల సహకారంతో ఇక్కడ ఈ ధ్వజస్తంభ కార్యక్రమాన్ని ప్రతిష్ట కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాతలే కాకుండా నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి భక్తాదులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా కోదండ రామాంజనేయ స్వామి వారికి మంచి ఆశీస్సులు కల్పించి మంచి భవిష్యత్తును ప్రసాదించాలని కోరుకుంటూ రాబోయే కాలంలో కూడా ఈ దేవస్థాన అభివృద్ధికి ఇప్పుడున్న కమిటీ కాకుండా రాబోయే కమిటీ ఏదైనా సరే మంచి అభివృద్ధి పదంలో నడిపిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు చాలా పవిత్రమైన దినం. ఎందుకంటే చాలా కాలం నుంచి ఆంజనేయ స్వామి గుడిలో ఆవరణలో ఉన్న కోదండ రామస్వామి వారికి చాలా శిథిలావస్థలో ఉన్నందున అందరు భక్తులతో సహకరించి ఈరోజు ప్రతిష్ఠ చేయడము చాలా ఆనందంగా ఉంది. ఈ భక్తులతోనే మనము ఈ కార్యక్రమం అంతా చేయడం జరిగినది. అందరికీ కృతజ్ఞతలు. నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో లింగ వివక్షత నిర్మూలనపై శిక్షణ మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ జఫరుల్లా, డాక్టర్ మధుసూదన్ రావు, రిసోర్స్ పర్సన్స్, వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో స్త్రీ పురుషులు సమానమేనని, వీరి మధ్య వివక్షత ఉండకూడదన్నారు. ఆధునిక వైద్య శాస్త్రంలో సాధించిన ప్రగతి వలన గర్భస్థ పిండ ఆరోగ్య స్థితిని పరీక్షించేందుకు అనేక ఆధునిక వైద్య పరికరాలు, ప్రక్రియలు, పరీక్షలు చౌకగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ సౌకర్యాలను మానవ కళ్యాణానికి వినియోగించాలని, కానీ కొన్ని కట్టుబాట్లు, దురాచారాల వల్ల ఆడపిల్లకి జన్మనిచ్చేందుకు వెనకాడే తల్లిదండ్రులు, సంబంధికులు వారి బలహీనతలను స్వలాభం కోసం వాడుకుంటూ దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఇది చట్టపరిధిలో నేరం అన్నారు. చట్టం అతిక్రమిస్తే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 10,000 రూపాయల జరిమానా, రెండవసారి చట్టం ఉల్లంఘిస్తే 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు 50,000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. తదితర విషయాలను వివరించారు. ఒక స్కాన్ చేయాలంటే ఒక చిన్న రక్త పరీక్ష హెచ్పి పర్సెంటేజ్ అంటే సింపుల్ గా తీసుకుపోతారు, చేసేస్తారు, ఇచ్చేస్తారు. అంత ఈజీ అనుకుంటున్నారు ప్రజలు. కానీ అల్ట్రాసౌండ్ మాత్రమే కాదు, ఆ సంబంధించిన డాక్టర్ కూడా తీవ్రమైనటువంటి శిక్షకు గురయ్యారు. అది ఆమెను వేధింపు గురి చేసి 2 అమ్మాయిల తర్వాత 3వ అమ్మాయిని కొడతామని వెంటరిగిపోయి ప్రజల్లో ఈనాడు గణాంకాలను గమనిస్తే ప్రతి 1000 మంది బాలురకు ఎంతమంది బాలికలు ఉండాలి? ఈ నిష్పత్తిని 1994 పూర్వమే వాళ్ళు గమనించి దీన్ని కంట్రోల్ చేయకపోతే చాలా ఎక్కువ తేడా వచ్చి అబ్బాయిలు ఎక్కువైపోయి అమ్మాయిలు తక్కువయ్యే పరిస్థితి గమనించి ఒక చట్టపరమైనటువంటి ఒక యాక్ట్ను తీసుకొని వచ్చి దాన్ని కఠినంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం కోరుతుంది. కానీ దానివల్ల కొన్ని రాష్ట్రాల్లో చాలా చక్కగా ఇంప్లిమెంట్ అయ్యి కేరళ అటువంటి రాష్ట్రాల్లో అమ్మాయిల శాతం ఎక్కువనే ఉంది. అక్కడ వాళ్ళు పాటిస్తున్నటువంటి విధానాలు, ఒక అమ్మాయి పుడితే ఏమైనా ఇబ్బందులు వస్తాయంటే ఏ విధమైన ఇబ్బంది లేదనేటువంటి భరోసా గవర్నమెంట్స్ కల్పించి వాళ్ళలో తారతమ్యాన్ని తగ్గించి అభివృద్ధి పదంగా బాలికలకు అది విద్యలోనైతేనేమి, ఉద్యోగరీత్యా అయితేనేమి, ఆర్థిక పరంగా అయితేనేమి వాళ్ళను స్ట్రెంథనింగ్ చేస్తూ గవర్నమెంట్ తీసుకున్నటువంటి డెసిషన్తో ప్రజల్లో ఒక భరోసా, నమ్మకం, గట్టి నమ్మకం ఏర్పడి వాళ్ళు ఆ వివక్షత అనేది లేకుండా ఇటువంటి హీనమైనటువంటి చర్యలకు తావివ్వకుండా ముందుకు పోతా ఉన్నారు. అటువంటి రాష్ట్రాలను మనం మార్గదర్శకంగా తీసుకొని ఏదైతే ఈ 1994 యాక్ట్లో ఉన్నటువంటి చట్టాన్ని కఠినంగా అమలు చేసే విధంగా. కానీ మనం స్కానింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తే కేవలం ఒక మిషన్ కనుక్కొని వచ్చి ఒక డిగ్రీ చదువుకున్న డాక్టర్ని తీసుకొని వచ్చి కూర్చోబెడితే సరిపోదు.
మనకు తెలిసినా తెలియకపోయినా మనం ఖచ్చితంగా ఆ చట్టాన్ని అవగాహన చేసుకోవడం చాలా తప్పనిసరి. ఎందుకంటే దీంట్లో శిక్షా స్మృతిలో కఠినతరమైనటువంటి శిక్షలు ఉన్నాయి. దీన్ని మనము అధికారులు పర్యవేక్షణ కరువైన మీలో అవగాహన రాహిత్యమైనటువంటి విషయం ఆ సందర్భాల్లో మనకు చాలా డేంజరస్ స్మెల్స్ వస్తాయి. అమ్మాయిలు అయితే తక్కువైపోయి కనుమరుగైపోతారు. 1000 మందికి 800 చిల్లర అంటే చాలా తక్కువ. ఖచ్చితంగా 1000కి పైన ఉండాలి. 1000కి 1020 ఆ విధమైనటువంటి స్టాటిస్టిక్స్ కూడా 2011లో గమనించడానికి 2021లో ఒక 10 సంవత్సరాల తేడాతో దేశం అయితే ముందుకు సాగుతూ ఉంది. కానీ మన నంద్యాలలో ఉన్నటువంటి ఈ స్టాటిస్టిక్స్ అయితే మాత్రం డేంజర్ గర్ల్స్ వస్తూ ఉన్నాయి. పిల్లలను కనేటువంటి పద్ధతి లేని కాలంలో లింగ నిర్ధారణ జరిపేటువంటి వసతులు లేని కాలంలో భగవంతుడు ఇచ్చినట్టుగా ఎంతమందినైనా అప్పుడు తల్లిదండ్రులు ప్రసవిస్తూ వెళ్ళారు. నేను కూడా మా నాన్నకు 11వ సంతానాన్ని. అంటే అప్పుడు ఇటువంటి పరీక్షలు లేవు. ఆధునిక శాస్త్రము ముఖ్యంగా టెక్నాలజికల్ మెడికల్ మార్వెల్స్, సాంకేతిక అద్భుతమైనటువంటి పరికరాలు. ఈ సమావేశానికి సంబంధించినంత వరకు ఒకే ఒక్క మిషన్ అల్ట్రాసౌండ్. ఆ అల్ట్రాసౌండ్తో గర్భస్థ శిశువు యొక్క లింగ నిర్ధారణ చేయగలిగేటువంటి సామర్థ్యాన్ని, భ్రూణ హత్యలు, పెరుగుతున్న పిండాన్ని తల్లి కడుపులోనే చిదిమి వేయటం, దీనికి సంబంధించిన అద్భుతమైన కవిత కూడా మా ఐఎంఏ డాక్టర్ సహదేవుడు గారు భావావేశంతో జరుగుతున్న ఈ కార్యక్రమాలకు ఎందుకు ఇంత పాశవికంగా తయారైనారని చాలా చక్కగా వివరించారు. ఇంతకుముందు మాదిరిగా డజన్లు కనడం అనేది లేదు. ఒకరు ఇద్దరికి మహా అయితే 3కి లిమిట్ చేసుకుంటున్నారు. అలాంటప్పుడు ప్రీనేటల్ సెక్స్ డిటర్మినేషన్ చేసి భ్రూణ హత్యలు చేయవలసిన అవసరం చాలా తగ్గింది. ఈ యాక్ట్ మేడం చెప్పారు 1994, ఈరోజు 2024. ఈ చట్టం వచ్చింది 30 సంవత్సరాలైంది. ఈ 30 సంవత్సరాల్లో నాకు తెలిసి ఇంకొక 5 సంవత్సరాల్లో ఈ చట్టం వల్ల వచ్చేటువంటి శిక్షలు, పరిణామాలు నన్ను అడిగితే రుజువు గనక అయితే ఆ డాక్టర్కు MCI మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి శాశ్వతంగా ప్రాక్టీస్ చేయలేని శిక్ష కూడా వస్తుంది. నంద్యాల పట్టణం పద్మావతి నగర్ మెయిన్ రోడ్ గత ప్రభుత్వంలో మున్సిపల్ కార్యాలయం సూరజ్ గ్రాండ్ నుండి పద్మావతి నగర్ స్టేడియం వరకు నిర్మించడం జరిగింది. మిగిలిన భాగాన్ని నేడు 2.68 కోట్ల రూపాయల అంచనాలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు మంత్రి ఫరూక్, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, స్థానిక కౌన్సిలర్ కాల్వ సరస్వతి ముఖ్య అతిథులుగా హాజరై శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రజల సౌకర్యార్థం త్వరలోనే పూర్తి చేయాలని వారు కోరారు. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసినట్టు మినిస్టర్ గారికి, కౌన్సిలర్ గారికి మరియు ప్రజాప్రతినిధులకు, మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఏదైతే గతంలో పద్మావతి నగర్ చాలా ఇబ్బందికరంగా ఉందని దాదాపు 2 కోట్ల రూపాయలతో మనము సూరజ్ గ్రాండ్ దగ్గర నుంచి స్టేడియం వరకు కంప్లీట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ప్రజలు కానీ ఇబ్బంది పడుతున్నారని చెప్పి దాదాపు 2,68,00,000 రూపాయలతో మనకు స్టేడియం దగ్గర నుంచి ఆర్చి వరకు మిగిలిన రోడ్ని కానీ కంప్లీట్ చేసి ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఏదైతే ఇప్పుడు మిస్టర్ గారు చెప్పినట్టు కాంట్రాక్టర్ గాని
మరియు కమిషనర్ గారికి కానీ చెప్పడం ఏంటి అంటే ఇక్కడ ఉన్న స్థానికులు ఇబ్బంది పడకుండా త్వరగా కంప్లీట్ చేసి రోడ్డు ప్రజలకు అందుబాటులో ఉంచాలని కాంట్రాక్ట్ గారిని కానీ కోరుకుంటూ రాబోయే కాలంలో ఇంకా నంద్యాల అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేసి చూపిస్తామని, మేము వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేసి చూపించాం. రాబోయే కాలంలో కానీ ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములై ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బుధవారం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం మైదానంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నేడు కిసాన్ మేళా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, గిత్తా జయసూర్య, జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గనియా తదితరులు జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ఏడీఆర్ఆర్ డాక్టర్ ఎం జాన్సన్, ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ శారదా జయలక్ష్మీదేవి, బోర్డు మాజీ సభ్యులు భగీరథ చౌదరి, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక వ్యవసాయ పద్ధతులు, అధిక దిగుబడి ఇచ్చే నూతన వంగడాలు, పంట సాగులో నూతన విధానాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వంటివి అందిపుచ్చుకొని రైతులు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని తెలిపారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం బాధాకరమని, రైతుల పంటలకు గిట్టుబాటు కల్పించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, అధిక దిగుబడి ఇచ్చే నూతన వంగడాలు, పంటల సాగులో సరికొత్త విధానాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వంటివి చూసి రైతులు కూడా నూతన వ్యవసాయ విధానాలకు అలవాటు పడాలన్నారు. శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి తక్కువ శ్రమతో ఎక్కువ దిగుబడి సాధించే శనగ, కొర్రలు, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న వంటి నూతన వంగడాలను ఆవిష్కరిస్తున్నారని, వాటిని అందిపుచ్చుకోవడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలన్నారు. సాంకేతికతను, నూతన వంగడాలను ఉపయోగించి వ్యవసాయంలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. ఇప్పటికైనా రైతులు తమ ఆలోచన విధానం మార్చుకోవడం ద్వారా అతి తక్కువ ఖర్చుతో అధిక పంట దిగుబడులు సాధించే విధంగా ఆధునిక వ్యవసాయ విధానాలను అవలంబించాలని మంత్రి పిలుపునిచ్చారు. రాయలసీమ సాగునీటి సమాఖ్య అధ్యక్షులు వారిని కూడా సాదరంగా వేదిక కర్నూలు, అనంతపురం వారిని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రహదారుల భద్రతా ప్రమాణాలకు పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో శ్రీ ఆంజనేయ కోదండ రామస్వామి దేవస్థాన ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో లింగ వివక్షత నిర్మూలనపై శిక్షణ మరియు అవగాహన కార్యక్రమం. నంద్యాల పట్టణం పద్మావతి నగర్ మెయిన్ రోడ్ శంకుస్థాపన. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో కిసాన్ మేళా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.